అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ వీడియో మనం చూస్తున్నాం కదా. ఈ వీడియోలో అందరూ ఎన్నెన్నో రంగాలలో నిష్ణాతులైన వారు, ఎంతో శ్రమించి ఉన్నత స్థానాల్లో నిలిచిన వారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళలు, అన్ని రంగాలలో మగవారి కంటే మేము ముందంజలో ఉన్నామని గర్వంగా ప్రపంచ ప్రఖ్యాతికి గాంచి ప్రపంచానికే మేము గొప్ప మహిళలమ్మని నిరూపిస్తున్నారు. ఇంత ఉన్నత స్థానాలలో ఉన్న ఆడపిల్ల మాత్రం ఇంకా సమాజంతో వివక్ష చూపుతూనే ఉంది. సమాజం వల్ల తాను ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉంది. ఆడపిల్లల జీవితం గూర్చి మనం విందాం. ఆడపిల్ల అనాది కాలం నుండే గర్భంలో ఉన్న ఆడ శిశువును నులిమేసి చంపేస్తున్నారు. లేత మొక్కలాంటి ఆ దేహంపై ఎంతమంది దాడి చేస్తారు? కేరళలో ఆడపిల్లల చదువుల రేటు ఎక్కువగా ఉంది. అలాగే తెలంగాణ, ఏపీలో చదువుల రేటు కేరళ కంటే తక్కువగానే ఉందని చెప్పాలి. ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఈ పాపాయి ముందుగా చెల్లిగా లేదా అక్కగా, తండ్రికి ప్రియమైన కూతురిగా, తర్వాత మెచ్యూర్ అవగానే చిన్న పెళ్లి కూతురుగా తన జీవితంలో ఈ పదవులు అనుభవిస్తూ చదివించే తల్లిదండ్రులు అయితే పర్వాలేదు, లేకపోతే చదివించకుండా వెట్టి చాకిరి చేయించుకుని ఆడపిల్లను మోసం చేసే తల్లిదండ్రులు లేకపోలేదు. తరువాత తనకు వివాహ సంబంధాలు చూడడం మొదలు పెడతారు. ఒక బలి పశువులాగా పెళ్లి కొడుకు ముందుగా కూర్చోవాలి. ఎవరో తెలియని ఒక వ్యక్తి ముందు మనస్సాక్షిని చంపుకుని కూర్చోవాలి. అతను ఎంత అందవికారంగా ఉన్నా అతని ముందు కూర్చుని అతను ఈమె నాకు నచ్చలేదు అని కట్నం ఎన్ని లక్షలు ఇస్తారో కనుక్కోమని చెబుతాడు. వెంటనే ఆడపిల్ల కళ్ళు తిరిగి పడినంత పని అయ్యి ఇక మంచం మీద దొర్లి ఏడుస్తుంది. ఆడపిల్ల అలా ఎంతమంది ముందర కూర్చోవాలో, కానీ చివరకు ఆ దేవుడి నిర్ణయమైతే ఒక వ్యక్తితో వరకట్నానికి అమ్ముడుపోతుంది ఆడపిల్ల. ఇక ఒక కోడలిగా బాధ్యత తీసుకుంటుంది ఆడపిల్ల. ఇక అసలైన కష్టాలు ఇప్పుడే మొదలవుతాయి. భర్తకు భార్యగా, అత్తమామలకు కోడలుగా, ఆడపడుచులు సూటిపోటి మాటలకు బలి అయిపోతూ జీవితం భారంగా గడుపుతూ ఉంటుంది. తల్లిదండ్రులను తలంచుకుని కుమిలి ఏడుస్తుంది ఆడపిల్ల. ఇంతలో గర్భిణి వస్తుంది. అత్తమామలిద్దరూ ఆమెకు మగపిల్లవాడే కావాలని, ఆడపడుచులు కూడా మగపిల్లవాడే కావాలని తన దగ్గర అంటూ ఉంటే తనలో భయం తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది. అత్త తన కొడుకుతో మగపిల్లాడే ఉంచుకోమను, ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకోమని చెబుతుంది. ఈ అబ్బాయికి ఒక ప్రక్క బాధగా ఉన్న, మరోవైపు తల్లి ఆరేళ్లు భరించలేక డాక్టర్ ఆడపిల్ల పుడుతుందని చెప్పగానే అబార్షన్ చేయించేస్తాడు. ఈమె కన్నీళ్లకు అంతమే ఉండదు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వాళ్ళందరికీ పనులు చేయడం, తను ఆహారం తింటుందో లేదో అని భర్త కూడా పట్టించుకోలేకపోవడం, తనకు ఈ ఇంట్లో ఎవరూ లేరని ఎంతో వేదనకు గురి అవుతుంది ఈ ఇల్లాలు. తర్వాత తన భర్తకు భార్యగా అన్ని విధాలా కరిగిపోయి తన సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టి అత్తమామలనే తల్లిదండ్రులుగా స్వీకరిస్తుంది. ఆ సున్నిత మనసు అత్తగారి ఆరేళ్లు భరించలేక, ఆడపడుచుల కత్తి లాంటి మాటలు భరించలేక ఇంకా ప్రెగ్నెన్సీ రాక తన్నుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అని భార్య భర్తలు ఇరువురు ఎంతో సంతోషిస్తారు. తీరా చూస్తే మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది. ఇక ఇదే ఛాన్స్ అని అత్తగారు, మామగారు, ఆడపిల్లలు అందరూ నిందిస్తారు. ఆడబిడ్డలని అందరూ నిందిస్తారు. భర్తకు మాత్రం ఆడపిల్లలంటే ఇష్టం కాబట్టి కన్న దగ్గర నుండి పిల్లను అల్లారు ముద్దుగా భార్యని పిల్లలను కూడా చూసుకుంటాడు. అది గిట్టని అత్తమామలు ఈమెను భర్త ప్రేమ నుండి దూరం చేయాలని అనుకుంటారు. తన చిన్న ప్రపంచంలో చిన్న పాపను అల్లారు ముద్దుగా పెంచుతుంది ఆ తల్లి. మళ్ళీ బాబు కావాలని ఆ ఇంటి వారందరూ కోరుకుంటే మరలా పాప పుడుతుంది. ఇద్దరిని ఎంతో ప్రయోజకులను చేయాలని కష్టపడి కూలి పనికి వెళుతూ
చేతులు కాళ్ళు బొబ్బలెక్కిన ఎర్రటి ఎండలో మాట్లాడుతూ ఆడపిల్ల ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఇద్దరూ చాలా క్రమశిక్షణ కలిగి యోగ్యమైన బిడ్డల్లా తయారవుతారు. స్కూల్ ఫస్ట్ వస్తారు. వారికి మంచి టీచర్ తగలడం వల్ల వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయబట్టడం జరుగుతుంది. వారి ఇరువురికి నవోదయ సీట్లు వస్తాయి. తాత మామలకు ఇష్టం లేకపోయినా ఆ టీచర్ పిల్లల భవిష్యత్తును గురించి చర్చించడం వివరించడంతో ఇరువురు మంచి చదువులకు ముందడుగు వేస్తారనమాట. ఇద్దరు అలా ధర్మం, చట్టం, న్యాయం అన్నీ ఉపయోగపడుతూ ఎంతో ఛాలెంజింగ్గా ఎంతో ఉన్నత సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని, ఆడపిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు.